అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ ఎందుకు బిచ్చగత్తెలా మారింది? అక్కడ పావర్టీ రేటు 40% ఎందుకు ఉంది? ఈ రేటు ఇంకా ఎందుకు శరవేగంగా ముందుకు పెరుగుతూ పోతోంది? ఎందుకు అక్కడి వీధుల్లో రోజు టెర్రరిస్టు దాడులు జరుగుతూ ఉంటాయి? ఎందుకు అక్కడ టెర్రరిస్టు గ్రూపులు 100 కంటే ఎక్కువ ఉంటాయి? అంటే ఇదిగోండి వినండి. ఈ అసీము మునీర్ మాటలు వింటే ఎస్, ఇదా సంగతి, ఇందుక పాకిస్తాన్ కుక్క చావు చస్తోంది అని అర్థమవుతుంది. ఈ మునీర్ గురించి కూడా గతంలో ఒక వీడియో చేసుకున్నాం. ఇతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇతని జూనియర్లంతా కలిసి వెంటనే దిగిపో మునీర్, లేదంటే మేమే నిన్ను లేపేస్తాం అని అల్టిమేటం ఇచ్చారు. లేపేస్తామంటే పదవి ఊడగొట్టి పారిపోయేలా చేస్తాం అని. ఈ విషయంగానే మన ఛానల్లో ఒక వీడియో చేసుకున్నాం. అదిగోండి ఆ మునీరే ఇప్పుడు మన కాశ్మీర్ను గురించి కావుమన్నాడు. కాశ్మీర్ మా జుగ్లార్ సిరా, మా వైఖరి స్పష్టంగా ఉంది. కాశ్మీర్ మా జుగ్లార్ సిరా, మేము దీనిని మరిచిపోం. మా కాశ్మీర్ సోదరులను వారి వీరోచిత పోరాటంలో వారిని మాత్రమే వదిలిపెట్టం అన్నాడు. జుగ్లార్ సిరా అనే పదం వాడి అక్కడ కూర్చుని తన స్పీచ్ వింటున్న వారిలో ఉత్తేజం, ఉన్మాదం కలిగించాలన్నది ఈ చీఫ్ ఉద్దేశం. జుగ్లార్ సిరా అంటే రక్తనాళం అని అర్థం. అంటే కాశ్మీర్ తమ శరీరంలోని ఒక రక్తనాళం లాంటిది అని, మా జీవనాడి లాంటిదని, దానిని మరిచిపోం అంటూ ప్రేక్షకులను ఉత్తేజపరిచాడన్నమాట. అయితే ఈ వ్యక్తి అసలు అక్కడ ఎందుకు స్పీచ్ ఇచ్చాడు? అక్కడ కూర్చున్న వారు ఎవరు? వారికి ఇవ్వాల్సిన స్పీచ్ ఏమిటి? ఇచ్చింది ఏమిటి అని చూస్తే అక్కడ జరిగింది ఏమిటి అంటే ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్. ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్ అన్న పేరుతో ఎందుకు దేశాలు ఇలా ఓవర్సీస్ మీటింగ్ జరుపుతారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దేశాల వ్యాపారవేత్తలను, మేధావులను, మిలియనీర్లను, బిలియనీర్లను ఆహ్వానించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి అని కోరుతూ మాట్లాడుతారు, చర్చలు జరుపుతారు. వారి ద్వారా వారి సాయంతో తమ దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేస్తారు. అలాంటి చోట ఈ అయ్యగారు ఏం మాట్లాడాడు? ఒకటేమో ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడాడు. ద్విజాతి సిద్ధాంతం గురించి ఏం మాట్లాడాడు అంటే, హిందువులు ముస్లింల మధ్య స్పష్టమైన తేడాలున్నాయి. మన పూర్వీకులు జీవితంలోని ప్రతి అంశంలోనూ మనం హిందువుల నుండి భిన్నంగా ఉన్నాం అని నమ్మేవారు. మన మతం వేరు, మన ఆచారాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన ఆలోచనలు వేరు, మన ఆశయాలు వేరు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మన రెండు దేశాలు ఒకటి ఎన్నటికీ కాదు, రెండు వేర్వేరు దేశాలమని నమ్మడం మీద ఇది ఆధారపడింది. పాకిస్తానీయులు ఉన్నతమైన భావజాలం మరియు సంస్కృతి కలవారు అంటూ తన స్పీచ్ని కొనసాగించాడు. మునీర్ బాధ ఏమిటి అంటే, మొన్ననే ఒరే నువ్వు పనికిరాని చవట సన్నాసివి, దిగిపోరా అని అతడి సబార్డినేట్స్, జూనియర్స్, మొత్తం అన్ని విభాగాల వారు ఇతడి పైన ఒక యుద్ధమే ప్రకటించారు. ఒక ఆర్మీ చీఫ్ కి అలాంటి అనుభవం ఎదురవడం అనేది చాలా నీచమైన, జుగుప్సాకరమైన అనుభవం. తెల్లారాక తనను చీ అన్నవారి ముఖం చూసి బతకాల్సి రావటం మరింత దుర్భరం కదా. ఇలాంటప్పుడు పాకిస్తాన్ రాజకీయ నాయకులు అయితే ఏం చేస్తారంటే, ఇలాంటి చీత్కరింపులు లేదా ఓటమి, అవమానం లాంటివి ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే వారు డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తారు. వెంటనే వారు భారత్ను ముందేసుకుంటారు. కాశ్మీర్ ఇష్యూని కెలికి కామెంట్స్ చేస్తారు. భారత్ను తిడుతూ మాట్లాడినా, కాశ్మీరును పాకిస్తాన్లో కలిపేసుకుంటాం అని మాట్లాడినా ఇక అక్కడి ప్రజలు తమ ఆకలిని కూడా మరిచిపోతారు. వారం నుండి పస్తులుంటున్నా బుక్కెడు మెతుకులు దొరకకపోయినా భారత్ అండ్ కాశ్మీర్ జోలి తీస్తే చాలు తమ పరిస్థితులు అన్నీ మర్చిపోతారు. తమ నాయకుడిని తిట్టాల్సిన, డిమాండ్ చేయాల్సినవి అన్నీ మర్చిపోతారు. పాకిస్తాన్లో ఇది బాగా అలవాటైన లాజిక్. 1947 నుండి అక్కడి నాయకులు అంతా ఇలాగే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బతికేస్తున్నారు. భారత్ పైన దుమ్మెత్తిపోయడం వారు ప్లే చేసే ఒక లాజిక్. అయితే రాజకీయ నాయకులు చేయాల్సిన ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ మిలిటరీ చీఫ్ చేశాడు. ఇతడు కూసినంత మాత్రాన భారత్కి కొత్తగా పోయేదేమీ లేదు. ఏనుగు వెళుతుంటే కూసేవి ఎన్నో సైడుకు ఉంటాయి అనుకోవచ్చు. అయితే వీరి లాజిక్ ఎలా ఉంటుంది అంటే, కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ని మరిచిపోయారేమో అని ఇలాంటి కొన్ని శాల్తీలు వారికి ఇలా గుర్తు చేస్తూ రెచ్చగొట్టి భారత ప్రభుత్వాల పైన తిరగబడేలా చేస్తారు. కానీ మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో ఉగ్రవాదులను, కలుపు మొక్కలను ఏరిపారేసినట్టు ఏరిపారేస్తోంది. అక్కడి సాధారణ ప్రజలను అభివృద్ధి వైపుకు తీసుకువెళుతూ అనేకమైన ఉపాధి వనరులను కల్పిస్తూ సుఖమైన జీవితం అంటే ఏమిటో చూపిస్తోంది. ఇకపైన అక్కడి ప్రజలే ఇలాంటి కూతలు గాని పాకిస్తాన్ కూస్తే, మాట్లాడితే రాళ్లు పుచ్చుకు కొట్టినా ఆశ్చర్యం లేదు. అలా ఇప్పుడు కాశ్మీర్ మారుతోంది. కానీ విషయం ఏమిటంటే, తన ప్రజల మెదళ్లలో ఎలాంటి విషం నింపుతున్నారో మీరిక్కడ చూడండి. ఒక ఇంటి పెద్ద
ఒరే సిగరెట్ తాగకూడదు, డ్రింక్ చేయకూడదు, అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకోకూడదు అని తన వారసులకు చెప్పాలి. చెబితే వారిలో పరివర్తన వస్తుంది. కానీ ఇంటి పెద్దే అలా చేయమని ప్రోత్సహించాడనుకోండి, ఏమవుతుంది? ఇంట్లో అందరూ స్మోకర్సు, డ్రింకర్సు, రేపిస్టులు తయారవుతారు. మరి పాకిస్తాన్లో 100 టెర్రరిస్టు గ్రూపులు ఉన్నాయి అంటే, అవి పాకిస్తానును తగలబెడుతున్నాయి అంటే ఇదే అసలు కారణం. సద్బుద్ధి మాటలు చెప్పడం వారి రక్తంలోనే లేదు. మరి దేశం నిండా సంకర పిశాచాలు పుట్టక ఏం చేస్తాయి? ఈ వ్యక్తి నా దేశం బాగా దివాలా తీసింది, నా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, నా దేశం అప్పుల కుప్పయింది, బయటి దేశాల ముందు పరువు లేకుండా పోయింది, మరి ఈ ఓవర్సీస్ మీటింగ్ ని ఇందుకోసం ఉపయోగించుకుందాం, వీరి చేత దేశంలో పెట్టుబడులను పెట్టిద్దాం, సంక్షేమ కార్యక్రమాలు చేయిద్దాం అనుకోవాలి. కానీ ఇతడు అక్కడ కూడా ఓ రాజకీయ నాయకుడి కంటే మించిపోయి మనం వేరు, హిందువులు వేరు, అందుకే మనం పాకిస్తాన్గా విడిపోయాం, ఈ చరిత్ర మరిచిపోవద్దు, మీరు మీ తర్వాతి తరాల వారికి ఈ కథను నేర్పించండి అని భారత్ పట్ల విషంను నింపుకోండి అంటూ లెసన్ చెప్పాడు. ఒక పెద్ద డిజాస్టర్ ఆర్మీ చీఫ్ అని ఓ 10-15 రోజుల కిందే ఇజ్జత్ తీసుకున్న ఈ వ్యక్తి చెప్పే మాటలేమిటి అంటే, మళ్ళీ హిందువుల మీద ద్వేషాన్ని ముస్లింలలో నింపడమే. కాశ్మీర్ను మరిచిపోడట. మరిచిపోక ఇప్పటికే 4 సార్లు యుద్ధానికి వచ్చారు. భారత్ ఆ 4 సార్లు తొక్కిపట్టి నార తీసింది. ఇక ఇప్పుడైతే భారత్ సూర్యునిలా తేజంతో మెరుస్తోంది. కాశ్మీర్ జోలికి వస్తే మాడి మసైపోవాల్సిందే. అసలే నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి లాంటి భయంకర వీరులున్నారు ఇక్కడ. తెలియదా అతనికి అంటే తెలుసు. కానీ తన దిగజారిన ప్రతిష్టను కవర్ చేసుకునేందుకు ఇలా అలవాటైన, అక్కడి రాజకీయ నాయకులకు అలవాటైన లాజిక్ని, డైవర్షన్ లాజిక్ని ప్రయోగించాడు అంతే. అతనొక మిలిటరీ చీఫ్ కదా, సామాన్యుల కంటే భారత డిఫెన్స్ పవర్ను గురించి అతనికే బాగా ఎక్కువగా తెలిసుంటుంది. ప్రస్తుత పరిస్థితులలో భారత్ జోలికి వెళ్లి బతికి బట్ట కట్టలేమని. ఇలా ఈ మునీర్ అనే వ్యక్తి హిందూ పాకిస్తాన్ ద్విజాతి సిద్ధాంతం గురించి, కాశ్మీర్ను గురించి మాట్లాడాక బలూచ్లను గురించి కూడా మాట్లాడాడు. 10 తరాల ఉగ్రవాదులు కూడా బలూచిస్తాన్ మరియు పాకిస్తాన్లకు హానిని కలిగించలేరు. మహా అయితే బలూచిస్తాన్లో ఈ ఉగ్రవాదులు ఓ 1500 మంది ఉంటారేమో. వారు బలూచిస్తాన్ను మా నుండి లాక్కోగలరా? మేం వారందరినీ ఫినిష్ చేసేస్తాం అంటూ బీరాలు పలికాడు. ఓ వేపేమో బలూచి ఉద్యమకారులు వీరు వీపు విమానం మూత మోగిస్తున్నారు. ఎకాఎకిన ట్రైన్ హైజాక్లే చేస్తున్నారు. బలూచిస్తాన్ 1947 దాకా అదొక ప్రత్యేక ప్రాంతం. దానిని పాకిస్తాన్ అక్రమంగా కలిపేసుకుంది. మరి అక్కడి ప్రజలు ఇప్పుడు మా దేశం మాకు కావాలి అంటున్నారు. మరి ఇవ్వొచ్చుగా. అక్కడేమో వారందరినీ అంతం చేస్తాడట, కానీ వారికి స్వతంత్రం ఇవ్వడట. కానీ భారత్లో విడదీయరాని భాగమైన కాశ్మీర్ని మాత్రం లాక్కోవడానికి వస్తాడట. ఇలా ఉంది అసీం మునీర్ అనే పాక్ మిలిటరీ చీఫ్ స్పీచ్. ఎందుకు వ్యాపారస్తుల్ని తెచ్చినట్టు, ఎందుకు వారిని ఎక్కడ కూర్చోబెట్టినట్టు, వారికి ఆ విషం చిమ్మే మాటలు ఎందుకు చెప్పినట్టు, ఇలా ఉంటాయి పాకిస్తాన్లోని ఎవరి కదలికలు అయినా. తర్వాత షరా మామూలుగా ఇతడి మాటలను తీవ్రంగా ఖండిస్తూ మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు, ముందు నీ ఇల్లు నువ్వు సరిచేసుకో, కాశ్మీర్ భారత్లో విడదీయరాని అంతర్భాగం, ఇక మీరు ఆక్రమించిన పిఓకే విషయం తేల్చండి, పిఓకేను మీరు చట్ట విరుద్ధంగా ఆక్రమించారు, ముందు దానిని ఖాళీ చేయండి అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.